పరిపూర్ణమైన నమ్మకంతో ప్రార్థించుకుంటూ ఎదురు చూస్తూ ఉంటే దాన్ని విశ్వం కరెక్ట్గా నెరవేరుస్తుంది. ఈ విశ్వంలో అదే నిజం. నీ నమ్మకాన్ని బట్టే ఉంటుంది. ఒక హార్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ మార్క్ అని ఆయన పక్క సిటీలో కాన్ఫరెన్స్ కోసం ఫ్లైట్లో బయలుదేరాడు. ఫ్లైట్ మధ్యలో ఒక ఇంజిన్ చెడిపోయి ఆగిపోయింది. సరే, సగం దూరం వచ్చేసాం కదా అని వెహికల్ మీద బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత పొగమంచుకి దారి కనపడక దారి తప్పాడు. పక్కన ఆగాడు. పక్కనే ఉన్న ఇంట్లో తలుపులు తీసుకుని ఉన్నాయి. ఆ ఇంట్లోకి వెళ్ళి, అమ్మా, వర్షం తగ్గేంత వరకు నాకు ఆశ్రయం ఇస్తావా అని అడిగాడు. కూర్చోండి, పర్వాలేదని చెప్పి లోపల కూర్చోబెట్టి ఆమె టీ కూడా ఇచ్చింది. ఇచ్చి, మీరు టీ తాగుతూ ఉండండి, నేను ప్రార్థన చేసుకువస్తాను అంది. ఆయన టీ తాగుతూ అనుకున్నాడు, ఈవిడేదో కష్టాల్లో ఉంది అని అనుకున్నాడు. అలాగే ఆవిడ ప్రార్థన చేసుకు వచ్చిన తర్వాత, అమ్మా, దేవుణ్ణి ఏం కోరుకున్నావు అని అడిగాడు. అడిగితే ఆవిడ ఆ ఉయ్యాల్లో ఉన్న బాబుని చూపించి, ఈ బాబుకి హార్ట్ ఆపరేషన్ చేయాలి, హార్ట్లో ప్రాబ్లం ఉంది పుట్టుకతోటి, నేను చేయించుకుందుకు నా దగ్గర స్తోమత లేదు, ఇది చేయగలిగిన వాడు డాక్టర్ మార్క్ ఒకళ్ళే, ఆయన కోసం వెళ్ళాలన్నా నాకు తెలియదు, డబ్బు లేదు అంతే. ఒక్కసారి డాక్టర్ మార్క్ అవాక్కైపోయాట. డెస్టినేషన్ ఇలా కూడా ఉంటుందా? వెతకపోయిన తీగ కాళ్ళకి తగినట్లుగానే ఆమెకు డాక్టర్ మార్క్ తగిలాడు. వెంటనే మార్క్ స్పందించి, అమ్మ, నీ ఆపరేషన్ నేను చేస్తాను, మీ బిడ్డకి నేను గ్యారంటీగా బతికిస్తాను, ఏం వర్రీ అవ్వకు అని తీసుకువెళ్ళి తన హాస్పిటల్లో చేర్చి ఆపరేషన్ చేసి పిల్లాన్ని బతికించాడు. అంత ఇదిగా నమ్మి పరిపూర్ణమైన విశ్వాసంతో ధ్యానిస్తే ఖచ్చితంగా ఆ పని ఈ విశ్వం చేసి తీరుతుంది అనేది ప్రకృతి మనకు చెబుతున్న సమాధానం. ఇది డాక్టర్ రామ్ జల్మార్గ్ అని ఆయన మోటివేషన్ క్లాసులో స్పీచ్లో చెప్పాడు.